నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ప్లాన్కు సిద్ధమైపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వైపు, మరో పక్కన బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటన్నటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దొరికినటువంటి ఒక అస్త్రం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలన్నటువంటి ఒక డిమాండ్ తోటి స్పీకర్ను కలవడం జరిగింది. దాని తర్వాత హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇదే నేపథ్యంలో హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. హైకోర్టులో పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. దీని పట్ల ఇప్పటికే 10 సార్లు వాదనలు జరగడం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ముగ్గురున్నారో, మొదటిగా కడియం శ్రీహరి కానీ, మొదటిగా మారినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఒక పక్కన స్పీకర్కి ఆ స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరో పక్కన హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ యొక్క తీర్పు రేపో ఎల్లుండో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఇంకా మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 7 ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలైన కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇంకా కొంతమంది పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలోనే 3-4 రోజులుగా మకం వేయడం జరిగింది. ఢిల్లీలో మకం వేసి సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి ఒక ఎవరైతే అడ్వకేట్ని కలిసి వాళ్ళతోటి సమాలోచనలు జరిపి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా లీగల్గా ముందుకు వెళ్ళాలి, వీళ్ళపైన ఎట్లాంటి అనర్హతకి వాళ్ళు గురి కావాలంటే ఎట్లాంటి స్ట్రాటజీని ప్లే చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సైతం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడే ఎందుకు ఈ యొక్క వేటును వేయాలి, ఇంత తొందరగా ఎందుకు వీళ్ళు ఢిల్లీలోనే మకం వేయాల్సినటువంటి ఆస్కారం ఉంది అంటే, ముందుగా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఉండేటువంటి అవకాశం కనబడతలేదు. కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి 2-3 తప్పించి ఎమ్మెల్యేలు ఎవరు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, మరో పక్కన జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్, ఈ యొక్క 4-5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే కేసీఆర్కి అనుకూలంగా ఉండి ఏదేమి జరిగినప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారేటువంటి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి 39 మందిలో ఒకరు చనిపోవడం జరిగింది, మిగతా ఉన్నటువంటి 10 మంది పార్టీ మారడం జరిగింది. ఇంకా చాలామంది కూడా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ముందుగా వీళ్ళపైన అనర్హత వేటు కనుక హైకోర్టులో స్పష్టమైనటువంటి తీర్పు వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనికిరారు, ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఇది సరైనటువంటి ఇది పరిస్థితి కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అన్నటువంటి కోణంలో వీళ్ళపైన అనర్హత వేటు వేస్తే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే పార్టీ మారాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అడ్డుకట్ట వేయొచ్చు అన్నటువంటి ఒక భావనతోటి తొందరపడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే వీళ్ళని అడ్డుకట్ట వేయాలంటే ఇలా కేసీఆర్ చెప్పినా వినే పరిస్థితి లేదు, కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, స్వయంగా ఫోన్లు చేసి బతిలాడినా రానున్నటువంటి రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుందని, మీకు ఈ పదవులు ఇస్తాం, ఆ పదవులు ఇస్తాం అని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి ఆప్షన్ కేవలం అనర్హత వేటు హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే వీళ్ళకు అడ్డుకట్ట వేయొచ్చు, వీళ్ళు ఇదే పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక భావన. రెండోది, ఒకవేళ పార్టీ మారాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఉప ఎన్నిక వస్తే గెలుస్తారో లేదో అన్నటువంటి భావనతోటి కూడా ఉండి వాళ్ళు గెలిచినటువంటి పార్టీలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో మరి చేయలేదా కేసీఆర్ అంటే, గతంలో ఒక దుర్మార్గమైనటువంటి పని చేసిండు, కానీ చాకచక్యంగా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి సిఎల్పిని పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవడం జరిగింది, 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఒకటేసారి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పేంటిదంటే ఒకరుగా వచ్చి కేవలం 10 మంది మాత్రమే ఆ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిఎల్పిలో విలీనం కావాలంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. అంటే 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి చేరాలి. కానీ అట్లా చేరలేటువంటి పరిస్థితి లేదు. కేవలం 10 మంది చేరిన ఇంకొక 16 మంది
ఇప్పటికీ అనేక రకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇంకొక 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 6 ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళబోతా ఉన్నారన్నటువంటి పూర్తి సమాచారంతో వాళ్ళను అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. ఢిల్లీలో వీళ్ళు మకాం వేయడం ద్వారా ఇక్కడ ఎవరైతే పార్టీ మారాలని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళని భయపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఢిల్లీలోనే మకాం వేసి మేము ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, రేపు మీరు పోయినా కానీ మీ మీద కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ మీరు గెలుస్తారో లేదో అని చెప్పేసి ఒక భయాన్ని కల్పించడం కోసం ఇలా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఒకవేళ ఈ యొక్క ముగ్గురి పైన కాకుండా ముఖ్యంగా దానం నాగేందర్ పైన ఒక్కరిపైన వేటు పడ్డా కానీ ఇలా పార్టీలో చేరికలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉంటే సరే ఏదేమైనప్పటికీ కూడా మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు మారడం వేరు, ఇలా దానం నాగేందర్ మారడం వేరు. ఎందుకు దానం నాగేందర్ మారడం జరిగింది అంటే దానం నాగేందర్ యొక్క పార్టీ మార్పు పైన ఇప్పటికే వాళ్ళు హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తే మొదటి ఉప ఎన్నిక ఖైరతాబాద్లో వచ్చేటువంటి అవకాశం. ఎందుకు ఖైరతాబాద్లో వస్తుంది మరి మిగతా మారినటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే ఇంకో 7 పైన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇక 3 పైన మాత్రమే హైకోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. 3 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ ఆయన పార్టీ మొదటిగానే మారడం జరిగింది. ఆయన పార్టీ మారడంతో పాటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధం. దీన్ని ఖచ్చితంగా కూడా హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీని ద్వారా ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళ అదుపులో పెట్టుకోవడానికి ఇది ఒక పెద్ద ఛాన్స్గా కనపడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి కేసీఆర్ ఒక బిగ్గెస్ట్ ప్లాన్కు తెరలేపడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి కీలకమైనటువంటి న్యాయవాదులను కూడా కలుస్తూ ఉన్నారట కేసీఆర్ సూచనల మేరకు. మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ముందున్నటువంటి ఏకైక మార్గం కేవలం హైకోర్టులో వచ్చేటువంటి తీర్పు ఆధారంగానే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఇది ఒక పెద్ద ప్లాన్, ఒక మాస్టర్ స్కెచ్ వేసిందన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ మీటింగ్ పెట్టినా ఇంటి దగ్గరికి కానీ ఫామ్ హౌస్ దగ్గరికి కానీ వచ్చి కలవాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. 6 ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా 6 ఎమ్మెల్యేలు కేటీఆర్తో కేసీఆర్తో ములాఖాత్ అవ్వడానికి ఇష్టపడట్లేదట. అంటే వాళ్ళు వేరే పార్టీ వైపు చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఆధారంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకొక పక్కన మరి అసలు దీనిపైన ఎక్కడైనా ఇట్లాంటి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా తీర్పు వచ్చినటువంటి అవకాశం ఉన్నదా? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన తీసుకోకున్నట్టయితే ఉంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమైనా అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసుకోవడం జరిగింది. ఒక పక్కన మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సంబంధించినటువంటి పార్టీ మార్పు పైన వాళ్ళు సుప్రీంకోర్టుకు హాజరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన పైన అనర్హత వేటు వేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి 2-3 రాష్ట్రాలలో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. 2-3 సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఒకవేళ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీలో చేరైనటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కనుక తీర్పు వచ్చినట్టు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈ సుప్రీంకోర్టులోనే గతంలో కొన్ని తీర్పులు వెలువడించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో ఇక్కడ పార్టీ మారినటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. ఇప్పుడు అదే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ ఈ కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి అంశానికి ఇంకొక 2-3 రోజులలో తెరబడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్లో మొదటి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత కడియం శ్రీహరి, మరో పక్కన తెల్లం వెంకట్రావు పరిస్థితి ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2/3 అంటే ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలను మరి ఒకేసారి పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికిప్పుడు 16 మంది ఒకేసారి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఒక పక్కన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇంకా దాదాపుగా
ఇంకొక 4-5 రోజులు కూడా వాళ్ళు అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4-5 రోజుల్లోనే సుప్రీంకోర్టులో హైకోర్టులో కీలక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీన్ని ఏ విధంగా ఉంటుంది? వీళ్ళపైన అనర్హత వేటు అయినట్టయితుంటే ఉప ఎన్నికలు 10 చోట్ల వస్తాయా? ముఖ్యంగా ఇక్కడ బీ ఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి బరిలోకి దింపినటువంటి దానం నాగేందర్ మరి ఈ దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖైరతాబాద్లోనే మొదటి ఉప ఎన్నిక వస్తుంది అనేది కూడా చూడాలి. లేకపోతే ఈ ముగ్గురు పైన హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఇది యొక్క హియరింగ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి దీనిపైన తీర్పు ముగ్గురికి పైన కూడా అనర్హత వేటు వేస్తే ఒక పక్కన జనగాంతో పాటు భద్రాచలం మరో పక్కన ఖైరతాబాద్ ఈ 3 చోట్ల కూడా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు మనం పదే చెప్తా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు, బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి ఆయన పైన త్వరగా మరి ఈ యొక్క నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కేటీఆర్ అలాగే హరీష్ రావు సైతం కూడా అక్కడే ఉండి ఇక్కడ చక్రం తిప్పుతా ఉన్నారు. ఈ పార్టీలో వలసలను తగ్గించాలి, పార్టీ పైన మరి ఇప్పటికే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పైన కానీ ఈ పార్టీలో జరుగుతున్నటువంటి తీరు పైన కూడా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి వాళ్ళను కాపాడుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇది అడ్డుకట్ట పడుతుందా? లేకపోతుంటే నిజంగా ఒకవేళ కనుక చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా మిగతా ఉన్నటువంటి 16 మందిని ఎత్తుకొని పోయి ఆ పార్టీలో కలుపుకొని మరి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటుందా అనేది కూడా మనం చూడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే మరి పక్కాగా 16 మందిని ఒకేసారి చేర్చుకున్నటువంటి అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి ఏదైతే ఎన్నికల కంటే ముందున్నటువంటి పరిస్థితి, ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి పవనాలు కొంత కనబడట్లేదు, వ్యతిరేక పవనాలు కొంత వస్తూ ఉన్నటువంటి దశలో మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికను ఎదుర్కొన్నటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేసేటువంటి ఆస్కారం ఉందంటే లేదనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి వాళ్ళు పక్కాగా వాళ్ళు అదే పార్టీలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక పార్టీ బీఫామ్ ఇస్తే ఇంకొక పార్టీలోకి వెళ్ళి వాళ్ళు దాంట్లో ఉండడం అయితే అది సబాబు కాదు. గతంలో ఒక దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ ఇట్లాంటి దానికే తెరలేపడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికే తెరలేపడంతో ఇది నిజంగా కూడా రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి హైకోర్టులో తీర్పు ఆధారంగా ఎన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా మనం చూడాలి. ఇది 2-3 రోజులలో తేలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.